మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు మాధవ్ మురళి. నేను జనసేన పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం అగస్తేశ్వర స్వామి దేవాలయం సంబంధించినటువంటి ఆదాయ లెక్కాచారాల్లో దాదాపు ₹1 కోటి అవినీతి జరిగిందని చెప్పని విచారణ అధికారులు జరగడంలో బయటపడింది. అలాగే దానికి సంబంధించినటువంటి నిధులు చాలా గోల్మాల్ చేశారని చెప్పని మా దృష్టికి తెలియజేయడంతో మేము ఆ యొక్క విషయాన్ని పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క విషయాలు తెలియజేసి ఆ యొక్క వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్తో పాటు మేము కూడా స్వయంగా రీజనల్ జాయింట్ కమిషనర్ అయినటువంటి ఆజాద్ గారికి అలాగే డిప్యూటీ కమిషనర్ అయినటువంటి గురుప్రసాద్ గారికి కూడా ఈ విధంగా జరిగింది, వీటిపై మీరు పూర్తి విచారణ చేసి ఈ యొక్క ఈఓ అనేటువంటి రిటైర్డ్ రామచంద్రాచార్యుల పైన మరియు శంకర్ బాలాజీ గారి పైన పూర్తి విచారణ చేసి ఆ యొక్క నిధులను రికవరీ చేయాలని చెప్పని తెలియజేయడంతో వారు నిన్న ఆ యొక్క కర్నూలు రీజనల్ కార్యాలయాన్ని పిలిపించి విచారణ చేపట్టడం మొదలు జరిగింది. అయితే ఈ శివభక్తుల్లో కొంతమంది విచారణ పేరుతో జాప్యం జరుగుతుంది సార్, జనసేన పార్టీ ఇంతవరకు తీసుకుపోయినారంటే మీరు మరి కొంచెం ముందుకు తీసుకెళ్లి విచారణ ఆలస్యం లేకుండా జాప్యం జరగకుండా వెంటనే క్రిమినల్ చర్యలుగా చేపట్టే విధంగా అటువంటి, ఎందుకంటే వారు ఇంతవరకు ఆ యొక్క నిధులకు సంబంధించినటువంటి కంగన కానీ స్పందన కానీ ఇవ్వలేరు. అలాగే సార్ మరికొన్ని మీ దృష్టికి తెస్తున్నామని చెప్పని శివభక్తులు తీసుకొచ్చి నామా ఎరకలాశ్రమం సంబంధించినటువంటి ఒక గోశాలకు 18 లక్షలు నిధులు విడుదల చేస్తే దానికి ఏమయ్యాయో కూడా తెలియదు. కనీసం అక్కడ 2 లక్షలు కూడా ఖర్చు పెట్టి ఇచ్చేసిన పాపాన పోలేదని అదొక విషయం. అలాగే వేదవ్యాస పాఠశాలకు అని చెప్పని నెలకు ₹15,000 ఈ యొక్క ఈవో రామాచార్య గారు విడుదల చేస్తారు, కానీ ఆ 15,000కు లెక్కాచారం ఉండదు. అలాగే అక్కడ రాబడినటువంటి డబ్బు ఎంత వస్తుంది ఎంత పోతుందని పూర్తి లెక్కాచారాలు ఒక్కటి కూడా ఉండవు వాళ్ళు చేసేదానికి. దీనికి ప్రధాన కారణం ఇంకొకటి, గతంలో ఉన్నటువంటి ఈఓ గారు జయశంకర్ గారు శంకర్ బాలాజీ గారు ఒక జనార్దన్ అనే వ్యక్తిని తొలగిస్తే ఈ యొక్క ఈఓ గారు అతన్ని జాయిన్ చేసుకున్నారు. ఆల్రెడీ శంకర్ బాలాజీ గారు అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు విచారణలో కూడా ఉంది, కానీ అవన్నీ లెక్క చేయకుండా వీళ్ళు దోచుకునేదానికి అని చెప్పని అదే పనిగా ఈఓ రామచంద్రాచార్యులు ఇతన్ని తీసుకొచ్చి ఆ యొక్క మొత్తం డైట్ కాలేజీలు అయితే డైట్ కాలేజ్ సంబంధించిన రూములు తన ఇష్టానుసారం కేటాయించడము, అలాగే ఈ యొక్క వేలంపాట ఎక్కడే కానీ పూర్తి స్థాయిలో దానికి ఎవరు తెలియజేయకుండా లోపాయకార ఒప్పందంతో వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ యొక్క సంబంధించిన మనుషులకు కేటాయించడం జరిగింది. దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి. కాబట్టి ఇటువంటి ఏం జరగకుండా చూడాలి సార్ మరొకసారి అంటే మేము డైట్ కాలేజ్ అయితేనేమి ప్లస్ నెల్లూరు సంబంధించిన భరద్వాజ ఆశ్రమం అయితేనేమి అలాగే ఈ యొక్క ఆశ్రమంలో జరిగినటువంటి ప్రతి ఒక్క రూపాయికి లెక్కాచారం చూపకుండా వీళ్ళు ఎంత దోచారని చెప్పి కూడా లెక్కాచారం లేదంటే అంటే దీనికి కమిటీ లేకపోవడం, వెంటనే వీటిపై కమిటీ కూడా వేయాలని చెప్పి మేము జనసేన తరపున అధికారులు కోరుతున్నాం. అలాగే గురప్ప దేవస్థానం ఆయన గతంలో ఈవో గారు పనిచేసినటువంటి రామచంద్రాచార్య గారు ఫోర్మావిలకు సంబంధం గురప్ప దేవస్థానంలో కూడా ఆయన అక్కడ ఈవోగా పనిచేశారు. అక్కడ అవకతవకలు జరిగాయి. అతను ఎక్కడ చేసినా కూడా ఈ రామాచార్య గారు ఎక్కడ చేసినా కూడా అవినీతికి, కాబట్టి ఇతనిపై పూర్తి విచారణ చేపట్టాలని చెప్పి భక్తులు మాకు తెలియజేయండి. కాబట్టి వీటిని పూర్తిగా మీరు పరిశీలించి అతి తొందరగా జాప్యం లేకుండా పూర్తి విచారణ చేపట్టి వారిపై సొమ్మును రికవరీ చేసి ఇలా గోల్మాల్ చేసిన గాను క్రిమినల్ కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్టు చేయాలని చెప్పని మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం సార్.